Hi learners, welcome back to my channel Learn with Sai. 45 days max challenge లో ఈరోజు డే 3. టుడే అవర్ టాపిక్ డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటో ఒకసారి డెఫినేషన్ చెక్ చేయండి. డివిజిబిలిటీ రూల్స్ హెల్ప్ us know if a number is divisible by another number without actual division. దీనికి మీనింగ్ ఏంటంటే ఒక నంబర్ అనేది ఇంకో నెంబర్తో డివైడ్ అవుతుంది యాక్చువల్ డివిజన్ లేకుండా డివైడ్ లేకుండా చెప్పొచ్చు. ఈ ఒక టాపిక్లో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, 4, 6, 8, 10 ఈవెన్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ వీడియో. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 చెక్ చేద్దాం ఒకసారి. డివిజిబిలిటీ ఆఫ్ రూల్ 2 డెఫినేషన్ చూడండి. ఓకే, ఒకసారి డెఫినేషన్ చెక్ చేయండి. ఇఫ్ ఏ నంబర్ డివిజిబుల్ బై 2 ఇట్ లాస్ట్ నంబర్ మస్ట్ బి ఈవెన్ 0, 2, 4, 6, 8 అండ్ డెఫినేషన్కి అర్థం ఏంటంటే అంటే 2తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ నెంబర్ పక్కాగా ఏంటి ఉండాలి? 0, 2, 4, 6, 8 ఈ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ 32, 154, 378. నాన్ ఎగ్జాంపుల్స్ 75, 85, 95. డివిజిబిలిటీ రూల్ ఒక మెయిన్ ఏమేంటంటే డివైడ్ చేయకుండా ఈ నెంబర్ డివైడ్ అవుతుందో లేదో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పెద్ద నెంబర్ రాసినా మనకు వన్స్ ప్లేస్ అనేది ఈ 5 నెంబర్స్లో ఏదో ఒకటి వచ్చింది అంటే పక్కాగా ఇది డివిజిబుల్ బై 2 అవుతుంది అని అర్థం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 చెక్ చేద్దాం. దాని ఒక డెఫినేషన్ చూడండి. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 చూడండి డెఫినేషన్. ఇఫ్ ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 లాస్ట్ 2 నంబర్స్ డివిజిబుల్ బై 4. 4తో డివైడ్ అవ్వాలంటే ఎంత పెద్ద నెంబర్ ఉన్నా లాస్ట్ 2 నెంబర్స్ డివైడ్ అయితే ఈ మొత్తం నెంబర్ డివైడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1716 ఇందులో లాస్ట్ 2 నెంబర్స్ ఏంటి? 16. 4 టేబుల్ ఎప్పుడు డివైడ్ అవుతుంది? 4 4 16. లాస్ట్ 2 నెంబర్ డివైడ్ అయింది కాబట్టి ఈ నెంబర్ అనేది 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3520. లాస్ట్ 2 నెంబర్స్ ఏంటి? 20 డివైడ్ అవుతుంది 4 టేబుల్లో. 4 టేబుల్లో 20 డివైడ్. 4 5 20, రిమైండర్ 0. ఎన్ని టైమ్స్ వచ్చింది? 20 5 టైమ్స్ వచ్చింది. సో 3520 డివైడ్ అవుతుంది. 9836. లాస్ట్ 2 నెంబర్స్ ఏంటి? 36. 4 టేబుల్లో 36 ఎప్పుడు డివైడ్ అవుతుంది? 4 9 36, రిమైండర్ అంతా 0. సో 9836 అనేది డివైడ్ అవుతుంది. నాన్ ఎగ్జాంపుల్ చూడండి 375. లాస్ట్ 2 నెంబర్స్ ఏంటి? 75. 4తో డివైడ్ చేద్దాం. 4 1 4, రిమైండర్ అంతా 3. 5 దించుకుందాం. 4 టేబుల్ 35 వస్తుందా? రావట్లేదు. 4 దగ్గరలో 4 9 36, 4 8 32, రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. మన రిమైండర్ ఎంత రావాలి? డివైడ్ అవుతుందంటే 0 రావాలి. సో నాన్ ఎగ్జాంపుల్. రిమైనింగ్ 2 కూడా సేమే. ఇవి మీరు చెక్ చేసి చెప్పండి అవుతున్నాయా లేదని. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 నేర్చుకుందాం, ఆర్ 6. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 చెక్ చేద్దాం.
ఓకే, డెఫినేషన్ చూడండి. ఇఫ్ ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6, ద నంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై బోత్ 2 and 3. 6తో డివైడ్ అవ్వాలంటే పక్క ఆ నెంబర్ అనేది 2తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. 12 అనేది 2 టేబుల్లో డివైడ్ అవుతుంది. ఎలాగా? 1's ప్లేస్లో ఏతుంది? ఈవెన్ నెంబర్ ఉంది, సో 2తోని డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవ్వాలంటే మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్ని యాడ్ చేయాలి. 1 + 2 = 3. మనకు ఆన్సర్ అని 3 వచ్చింది కదా, ఆ 3 అనేది 3 టేబుల్లో డివైడ్ అవుతుంది. 3 × 1 = 3, రిమైండర్ 0. సో ఈ మొత్తం నెంబర్ ఈ 36 అండ్ ఆల్సో ఈ 12, ఈ 2 నెంబర్స్ అనేవి 6తో డివైడ్ అవుతాయి. ఎందుకు? ఈ 2 నెంబర్స్ 2తో డివైడ్ అయింది, 3తో డివైడ్ అయింది. అండ్ ఆల్సో 72 కూడా సేమే. నాన్ ఎగ్జాంపుల్ 172 చెక్ చేద్దాం. 6తో డివైడ్ అవ్వాలంటే 2తోని డివైడ్ అవ్వాలి, 3తోని డివైడ్ అవ్వాలి. బట్ ఇక్కడ 1's ప్లేస్లో ఏతుంది? 2 ఉంది, అంటే 2తో డివైడ్ అవుతుంది. 1 + 7 + 2, 1 + 7 ఎంత? 8, 8 + 2 ఎంత? 10. 3 టేబుల్లో 10 రావట్లేదు, సో ఇది అనేది 6 టేబుల్తో డివైడ్ అవ్వదు. 6 టేబుల్తో డివైడ్ అవ్వాలంటే 2తోని డివైడ్ అవ్వాలి అండ్ ఆల్సో 3తో డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ A57, ఈ నెంబర్ కూడా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 33 చెక్ చేద్దాం. 33 అనేది 3 టేబుల్లో డివైడ్ అవుతుంది. 3 × 11 = 33. బట్ 1's ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంది, ఇది 2 టేబుల్తో డివైడ్ అవ్వట్లేదు, సో ఈ నెంబర్ అనేది 6 టేబుల్తో కూడా డివైడ్ అవ్వదు. 15 కూడా సేమే. ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 చెక్ చేద్దాం. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 చెక్ చేద్దాం. ఓకే, డెఫినేషన్ చూడండి. ఇఫ్ ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8, ఇఫ్ లాస్ట్ 3 numbers ఈజ్ డివిజిబుల్ బై 8. ఒక పర్టికులర్ ఒక నెంబర్ డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ లాస్ట్ 3 numbers 8తో డివైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9, 5, 1, 2. ఇందులో లాస్ట్ 3 numbers ఏంటి? 512. దాన్ని డివైడ్ చేద్దాం. 8 టేబుల్ 512. 8 టేబుల్ ఎప్పుడు? 6 × 48, రిమైండర్ 8, 9, 10, 11, 3. 8 టేబుల్ 8 × 4 = 32, రిమైండర్ 0. అండ్ ఆల్సో సేమ్ 1, 2, 3, 2 కూడా సేమ్ అవుతుంది. 1, 6, 0, 0 కూడా సేమే. ఇవి నాన్ ఎగ్జాంపుల్స్. నాన్ ఎగ్జాంపుల్లో ఒక ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 9519. లాస్ట్ 3 numbers ఏంటి? 519. 8 టేబుల్ 519, 6 × 48, రిమైండర్ 3, 9. 8 టేబుల్లో 8 × 4 = 32, రిమైండర్ 9 - 2, 7. ఇది డివిజిబుల్ అవ్వట్లేదు. అండ్ ఆల్సో లాస్ట్ ఇంపార్టెంట్ డివిజిబిలిటీ రూల్ 10 చెక్ చేద్దాం. ఓకే, డివిజిబిలిటీ రూల్ 10 చూడండి. ఇఫ్ ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 10, ఇఫ్ లాస్ట్ నెంబర్ మస్ట్ బి 0. 10తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ నెంబర్ అనేది పక్క ఏది ఉండాలి? 0 ఉండాలి. అంటే 1's ప్లేస్ మస్ట్ బి 0. ఎగ్జాంపుల్స్ 7320, ఇక్కడ 1's ప్లేస్లో 0 వచ్చింది. ఎంత పెద్ద నెంబర్ రాసినా 1's ప్లేస్లో 0 వస్తే 10తో డివైడ్ అవుతుంది. నాన్ ఎగ్జాంపుల్స్ 854, 687 అని ఎగ్జాంపుల్స్.